అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు భక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, వేదసారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. వేదములలోని అర్థములు, వైదిక విజ్ఞాన ఛంద శాస్త్రములు, వేదార్థములు, వేద విజ్ఞానములన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రుద్రాధ్యాయంలోని అనేక మంత్రాలకు అర్థములు, అదే విధముగా షోడశ కర్మలు, అందులో వివాహము, ఉపనయనము, గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఉన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం అనేటువంటి అనేకమైనటువంటి అనుష్ఠాన మంత్ర రహస్యములు, ఆ విధమైనటువంటి కర్మలు ఆచరణలో చేసేటువంటి విధి విధానాల గురించి కూడా ఈ వేదసారంలో మనం తెలుసుకొని ఉన్నాం. అంకురార్పణం, నాంది ముఖం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఈ మంత్రములు ఏ విధముగా పఠించాలి, మంత్రముల యొక్క లక్షణములు ఏమిటి, ఏ మంత్రముల చేత ఏ దేవత ఆవాహనం చేయడం వల్ల శబ్దధ్వని తరంగాలలో ఉండేటువంటి దేవతా రూపములు, ఆ రూపములలో ఉండేటువంటి ధ్యాన శ్లోకములు, ధ్యాన శ్లోకముతో ఏ ఏ ఋషులు ఏ అనుష్ఠానము చేసి ఏ మంత్రము ద్వారా ఏ ఫలాన్ని మనం పొందుతూ ఉన్నామో వాటి లక్షణాలన్నింటినీ కూడా ఈ వేదసారము ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. అందులో ఈ రుద్రానికి అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి అనుష్టుప్ ఛంద సంకర్షణమూర్తి స్వరూపోయో సావాదిత్య పరమపురుషస్య ఏష రుద్రో దేవత అగ్నిక్రచతరుమాయామిష్టకాయాగుం రుద్రాభిషేచనే వినియోగ రుద్రహవనే వినియోగ రుద్రపారాయణే వినియోగ. ఈ రుద్రాధ్యాయం చెయ్యాలి అంటే ఏ విధముగా అనుష్ఠాన మంత్రాలను చెప్పాలి, దానికి ఛందస్సు ఏమిటి, ఋషి ఎవరు, ఈ రుద్రాధ్యాయానికి అనేటువంటి లక్షణమంతా కూడా ఈ సూత్రం చెబుతూ ఉంది. అఘోర ఋషి ఈ యొక్క రుద్రానికి మొత్తం కూడా ఋషి అవుతున్నాడు. ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు ఈ రుద్రాధ్యాయానికి ప్రధానమైనటువంటి ఛందస్సు. అసావాదిత్య, ఈ పరమేశ్వరుడు ఈ చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువును చూడగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే సూర్యుడు. అసావాదిత్యో దేవత, ఈ యొక్క సూర్యుడే ప్రధానమైనటువంటి దేవత అవుతున్నాడు అని మనం ఈ రుద్రాధ్యాయానికి ప్రారంభములో ఉండేటువంటి సూత్రము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రుద్రాధ్యాయ పఠన శ్రవణ మాత్రము చేత మనము చేసినటువంటి పాపములు, కర్మములు, పాపపు కర్మములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు ఎందరో మంది ఋషులు, విజ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు ఈ రుద్రాధ్యాయం వల్ల జరిగేటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పి ఉన్నారు. ఈ రుద్రాధ్యాయ పఠన శ్రవణ మాత్రము చేత మనము చేసినటువంటి పాపములు తొలగిపోతూ ఉన్నాయి. అందులో భాగంగా 14 మంత్రములు గత కొన్ని ధారావాహికల ద్వారా మనం వింటూ ఉన్నాం. 14 మంత్రములు, మంత్రానుష్ఠానము చేసినటువంటి ఋషులు, ప్రధానమైనటువంటి దేవత, ఛందస్సు అన్నీ కూడా మనం చూసినాం. ఇందులో కాలుడు, యముడు అర్చించినటువంటి మంత్రము ఉంది. అదే విధముగా కశ్యపుడు అర్చించినటువంటి మంత్రము ఉంది. శివుడు తనకు తానుగా తాను అనుష్ఠానం చేసినటువంటి మంత్రము కూడా ఈ రుద్రాధ్యాయంలో ఉన్నది అని చెప్పడానికి ఎలాంటి సందేహము కూడా లేదు. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం జటాభారోధారం జలతులగహారం పశుపతిం. పశుపతి అంటే పశువులను కాపాడేటువంటి వాడు, పశుపాలకుడు. ఆ పశుపాలకుడు శివుడే అవుతున్నాడు. ఈ విధముగా పరమేశ్వరుని యొక్క తత్వాన్ని,
3 వేదాలలో ఉండేటువంటి మంత్ర అర్థ రహస్యాన్ని ఋగ్యజుస్సామ అనేటువంటి 3 వేదాలు, త్రయీ వేద్యం హృద్యం త్రిపుర హర మాద్యం త్రినయనం, 3 కన్నులు కలిగినటువంటి వాడు, 3 నేత్రములు, సూర్య చంద్ర అగ్నితత్వములలో ఆ బీజములతో కూడి ఉన్నటువంటి నేత్రములు 3. ఆ 3 నేత్రములు కూడా పరమేశ్వరుని యొక్క సూర్యచంద్రులు, అదే విధముగా మనకు ప్రసరింపజేసేటువంటి అగ్ని. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష, పురుషుడు ఏ విధంగా ఉద్భవించినాడు అనేటువంటి మంత్ర సారమంతా కూడా ఈ ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుష్ఠానం చేయాలి అంటే కామోకార్షీత్ మన్యురకార్షీత్ జపము చేయమని మనకు ఋషులు చెప్పినారు. కామోకార్షీ నమో నమః, కామోకార్షీత్ కామః కరోతి నాహంకరోమి, కామఃకర్త నాహంకర్త, కామఃకారయిత నాహంకారయిత, ఏషతే కామకామాయ స్వాహ. మన్యురకార్షీ నమో నమః, మన్యురకార్షీన్ మన్యుః కరోతి నాహంకరోమి, మన్యుః కర్త నాహంకర్త, మన్యుః కారయిత నాహంకారయిత, ఏషతే మన్యో మన్యవే స్వాహ. కామోకార్షీహి అంటే మనసులో ఉండేటువంటి కోరికలు, మన్యురకార్షీహి అంటే మనసులో ఉండేటువంటి కోపం. ఈ యొక్క ఋషుల అనుష్ఠానమే ప్రధానం. ఎందుకంటే మనిషి యొక్క కోపాన్ని, మనిషి యొక్క కోరికను రెండూ అదుపు చేసుకున్నప్పుడే మనిషి తాత్వికమైనటువంటి రూపధ్యానాన్ని చేసుకోగలుగుతాడు, పరమేశ్వర సాయుధ్యాన్ని పొందగలుగుతాడు. ఈ ఋషి అనుష్ఠానం మనసులో ఉండేటువంటి కోరికని, అదే విధముగా కోపాన్ని బలమైనటువంటి ఈ యొక్క తపశ్శక్తి ద్వారా అనుష్ఠానం చెయ్యాలి. అందుకే ధ్యానము మాత్రమే మార్గము. ఈ మనిషి యొక్క కోపాన్ని పూర్తిగా తొలగించాలి అంటే ధ్యానము మాత్రమే మార్గం. ఆ ధ్యానాన్ని చేసేటువంటి పరమేశ్వరునికి మనం నమస్కరిస్తూ ఉన్నాం ఈ మంత్రము ద్వారా. ఆ విధముగా 15వ మంత్రం, 15వ మంత్రాన్ని అనుష్ఠానము చేసినటువంటి ఋషి కాలుడు. కాలుడు అంటే సాక్షాత్తు యముడు. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ ధర్మరాజాయతే నమః. యముడు అనగా అందరికీ భయం వేస్తుంది నరకము అని కాదు. యముడు ధర్మసభను నిర్వహిస్తాడు. ఆ ధర్మసభలో ఎవరు ఉంటారు అంటే ఇంద్రాది దేవతలందరూ కూడా ఉంటారు. యమధర్మరాజు ముందట కూర్చొని సభను నిర్వహిస్తూ ఉంటాడు. యముడు దక్షిణ దిగ్భాగము నుండి ఉత్తరముఖము చేసి ఉంటాడు. ఆ యముడికి మహిషము వాహనం. మహిషవాహనాయ యమాయ ధర్మరాజాయ దక్షిణ దిగ్భాగాయ ఉత్తరముఖాయ, దక్షిణ దిగ్భాగంలో ఉండి ఉత్తరముఖము చేస్తూ ఉంటాడు సాక్షాత్తు కాలుడు. కాలస్వరూపుడు, కాల నియంత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుణ్ణి యముడు ఆరాధించినాడు ఈ మంత్రముల ద్వారా. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ ధర్మరాజాయతే నమః అనేటువంటిది యమధ్యాన శ్లోకం. ఈ యముడు అర్చించినాడు పరమేశ్వర్. శివుడి యొక్క తత్వాన్ని అనుష్ఠానం చేసి శాశ్వతమైనటువంటి ధర్మరాజ పదవిని అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అలాంటి ఈ రుద్రాధ్యాయము సాక్షాత్తు పరమేశ్వరుడే. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేద్. వేదాన్ని ఎల్లప్పుడూ పఠన చేస్తూ ఉండాలి. వేదము శివుడు, శివుడే వేదం. వేదాధ్యాయి సదాశివుడే అవుతున్నాడు. కావున ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నము చేయకుండా రాలేదు అనేటువంటి విషయం ఎవరికీ కూడా చెప్పకూడదు. వేదాధ్యయనం చేయాలి అంటే కేవలం ద్విజత్వాన్ని పొంది ఉండాలి. ద్విజత్వాన్ని పొందినప్పుడే వేదాధ్యయనం చేయడానికి అర్హులవుతున్నారు. ఈ వేదాధ్యయనం చేసేటువంటి లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే గీతి శీఘ్రీ శిరఃకంపి తథాచ లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమః. గీతి అనగా గీతము చేస్తూ సంగీతం వలె చెప్పకూడదు. శీఘ్రీ అంటే పరిగెత్తు కూడా చెప్పకూడదు. శిరఃకంపి తల ఊపి కూడా చెప్పకూడదు. తథాచ లిఖిత పాఠక చేతులతో ఒక పుస్తకం పైన వేదమంత్రాన్ని రాస్తూ కూడా చెప్పకూడదు. వేదము శృతి ప్రమాణమైనటువంటిది. ధ్వని తరంగముల ద్వారా రావలసినది. వేద ధ్వనిని పూర్తిగా
వేదాన్ని అర్థాన్ని తెలుసుకుంటూ మాత్రమే ఈ వేదాధ్యయనం చేయాలి. అర్థము లేని విద్య గుడ్డి విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య. కావున పుస్తకాలను పట్టుకొని వేద మంత్రాన్ని అనుష్ఠానం చేయకూడదు. సప్తశతి మాలా మంత్రానికి కవచం అనేటువంటి ఒక గొప్ప స్తోత్రం ఒకటి ఉంది. పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీ భార్యాం రక్షతు భైరవి అని ఉంది. అనగా పుత్రులను రక్షించు లక్ష్మీదేవి, భార్యను రక్షించు భైరవీ మాత అని ఆ మంత్రం యొక్క అర్థం, ఆ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు పుస్తక పఠనం చేస్తే రక్షతు బదులుగా అక్కడ భక్షతు అని పడింది. వాళ్ళు భార్యాం భక్షతు భైరవి అని అనుష్ఠానంలో చేసినారు. ఇప్పుడు ఏమవుతోంది, అక్కడ తనను అనుభవించేటువంటి భార్యను భక్షించింది భైరవీదేవి. అందుకని మంత్రానుష్ఠానానికి ప్రధానముగా కావలసినది గురువు. గురువు ద్వారా మాత్రమే మంత్రానుష్ఠానాన్ని పొందాలి. మంత్రోపదేశాన్ని పొంది ఉపదేశము ద్వారా మంత్రానుష్ఠానాన్ని కొంత సంఖ్యలో జపాన్ని ఆచరించి తాను అప్పుడు ఉపదేశించాలి ఇతరులకి. వేదమంత్రములు పూర్తిగా పుస్తకంలో ఉన్నాయి కదా అని చెప్పి ఆ మంత్రములను చదవకూడదు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. వేదమంత్రాన్ని చదివినా, వేదమంత్ర అర్థాన్ని విన్నా కానీ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క వాక్కుల ద్వారా వచ్చినది అనేటువంటి భావముతోనే మనము వినాలి, ఆచరించాలి. అది లేని పక్షంలో ఇప్పుడు ఈ మంత్రానుష్ఠానం చేసినటువంటి వ్యక్తి వలె మనము కూడా నిరాధారమైపోతాం. స్వరము లేనటువంటి వేదము నిరాధారమైనటువంటిది, నిరుపయోగమైనటువంటిది. వేదమంత్రానికి పూర్తిగా స్వరమే దానికి పట్టుకొమ్మలు, ఆయువులు. వేదమంత్ర స్వరము లేనటువంటి మంత్రము నిష్ప్రయోజనము, నిష్ఫలము, ఫలము లేనటువంటి వృక్షము వలె ఉంటుంది. ఎందుకు పనికిరానటువంటి ఒక అడవిలో ఎవరికీ ఉపయోగము పడనటువంటి గొప్ప ఫల వృక్షం స్వరము లేనటువంటి వేదమంత్రం. స్వరము లేనటువంటి మంత్రము ఎంత గొప్ప అడవిలో ఉండేటువంటి చెట్టు ఎవరికీ ఫలాన్ని ఇవ్వదు, దానిపైన ఒక పక్షి వాలదు, ఎవరూ ఆ ఫలాన్ని తెంపుకోలేరు. కావున వేదమంత్రాన్ని స్వరము లేకుండా, స్వరజ్ఞానము రాకుండా వినకూడదు, చెప్పకూడదు. ఈ వేదమంత్రం ఏ విధంగా ఉండాలి అంటే బ్రాహ్మణౌ వీణా గాథినౌ గాయతః శ్రియా ఏతద్రూపం యద్వీనా శ్రియ ఏవాస్మిన్ తద్దత్తః. యజుర్వేదం తైత్రీయ శాఖలో అశ్వమేధములు అనగా 3వ అష్టకం 8వ అధ్యాయంలో చెబుతూ ఉంది. ఏ విధంగా వేదశ్రుతి పూర్తిగా కూడా వీణ వాయించినప్పుడు వచ్చేటువంటి శబ్దము వలె వేదమంత్రం వినబడాలి. వీణా గాథినౌ గాయతః శ్రియా ఏతద్రూపం. ఆ శృతి వీణలో వచ్చేటువంటి ధ్వని వలె ఉండాలి. యద్వీనా శ్రియ ఏవాస్మిన్ తద్దత్తః. మనిషి వేకువజాముననే లేవాలి, సూర్యోదయానికంటే పూర్వమే లేవాలి. లేచి స్నానము, సంధ్యావందనము, జపానుష్ఠానం చేయాలి. ఆ జపము ఎప్పటి వరకు చేయాలి అంటే సూర్యుడు మన కంటికి కనిపించేంత వరకు చేయాలి. ఎందుకని సూర్యుడు మన కంటికి కనిపించాలి? ఉదయాన్నే ఉదయించేటువంటి వాడు అరుణుడు, అరుణోదయము అని అంటాం. ఆయన రాగి ముద్ద వలె ఉంటాడు ఆ సూర్యుడు. దాని తర్వాత వచ్చేటువంటి అగ్నిగోళం భాస్కరుడు. ఆ భాస్కర ఉదయం అయ్యేంత వరకు కూడా మంత్రానుష్ఠానాన్ని చేస్తూ ఉండాలి. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్. నక్షత్ర మండలములో నుండి సూర్యుడు ఉద్భవిస్తూ ఉన్నాడు. మొత్తముగా మనకు ఉదయించేటువంటి సూర్యులు 12 మంది అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రోదసిలో అంతరిక్షం పైకి వెళ్ళి చెప్పినటువంటి వాళ్ళు రోజుకు మేము 12 సూర్యోదయాలు చూసినామండి అని. కాబట్టి వేదము ఎప్పుడు కూడా తప్పు చెప్పలేదు. వేదములో ఉండేటువంటి ప్రతి మంత్రార్థము కూడా చాలా గొప్పనైనటువంటిది, ఆయుధము వంటిది. అలాంటి వేదం పేర్కొన్నట్టుగా సూర్యులు 12 మంది 12 ఉదయాలను 12 మాసాలకు కూడా ఇస్తూ ఉన్నారు సూర్య పదవిని మనకు. మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర,
అర్క, భాస్కర అని ఈ విధమైనటువంటి పేర్లతో సంతరించుకొని ఉన్నారు. వీటి గురించి ఈ పేర్లలో ఉండేటువంటి దేవతలు, ఆ దేవతలకు సంబంధించినటువంటి మంత్రములు, వాటి గురించి ముందు ముందు ధారావాహికల్లో కూడా మనం తెలుసుకుంటూ ఉందాం. అందులో భాగంగానే ఈ పరమేశ్వర రూపంలో ఉండేటువంటి ఆ సూర్య భగవానుడు ఏ విధంగా ఉద్భవిస్తున్నాడు, నక్షత్ర మండలంలో నుండి అలా పైకి వస్తూ ఉన్నాడు. ఎలా అంటే యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి. సూర్యుడు ఉదయించి యత్ర జఘన్యం పశ్యేత్, జగత్తులో ఉండేటువంటి చరాచర జీవులనన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకు తాను మంత్రానుష్ఠానాన్ని, జపాన్ని చేసుకోవాలి అని మనకు వేద ప్రమాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఉదయాన్నే లేచి స్నానము, సంధ్యావందనము, కాలకృత్యములన్నీ కూడా తీర్చుకొని తప్పక మంత్రానుష్ఠానాన్ని చెయ్యాలి. అలా మంత్రానుష్ఠానం చేసినప్పుడే మనకు పరమేశ్వరుని యొక్క సాయుధ్యం కలుగుతూ ఉంటుంది. ఇందులో వర్ణభేదములు లేవు, ఎవరైనా ఆచరించవచ్చు. ఈ ఆచరణలోనే మనము తప్పకుండా పరమేశ్వర సాయుధ్యాన్ని మనం పొందుతాము. వేద మంత్ర పఠనము, తర్వాత అర్థజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహణం, ఈ షట్కర్మలు ఆచరించాలి. అప్పుడే వాడు వేదాధ్యయనానికి, అధ్యాపనానికి సిద్ధమైనటువంటి వాడు అవుతాడు. అందులోనే అధ్యయనం అంటే చదువుకోవడం, అధ్యాపనము అంటే చదువు చెప్పడం, యజనము అంటే యజ్ఞాన్ని చేయడం, యాజనము అంటే యజ్ఞాన్ని జరిపించడం, దానము అంటే ఇవ్వడం, ప్రతిగ్రహణము అంటే ఇచ్చిన దాన్ని తీసుకోవడం. తాను ఇచ్చినది కాదు, ఇతరులు ఏదైనా ఇస్తే దాన్ని తీసుకోవడం. ధర్మ మార్గమైనటువంటి మార్గములో పయనించడమే ఈ షట్కర్మ విహితమైనటువంటి రూపము. దీన్ని చేసినటువంటి వాడే వేదాధ్యయనానికి అర్హుడవుతున్నాడు. అలా చేయని పక్షంలో వేదాధ్యయనానికి అర్హుడు కాలేడు. అధ్యయనాధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహణములనేటువంటి షట్కర్మ విహితమైనటువంటి బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించినటువంటి వాళ్ళు వేదాధ్యయనానికి అర్హులవుతున్నారు. అందులోనే ఆ వేదములోనే ఒక భాగము, ఒక తత్వం అంతా కూడా ఈ రుద్రం అనేటువంటి అధ్యాయంలో ఉంది. ఇందులో 15వ మంత్రం. ఈ మంత్రానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఋషి తానే అనుష్ఠానం చేసినాడు. మొదటి అనువాకం ఇక్కడితో సంపూర్ణమవుతోంది. ఈ మంత్రానుష్ఠానాన్ని పరమేశ్వరుడే చేసినాడు. సాక్షాత్ శ్రీ రుద్రోదేవత, రుద్ర ఋషి, అఘోర ఋషి. అఘోరుడైనటువంటి వాడు ఋషి, దిగంబరుడు ఋషి అవుతున్నాడు ఇక్కడ. అంటే ఒంటిపైన పూర్తిగా భస్మలేపన చేసుకున్నటువంటి వాడు, స్థావర జంగములన్నీ కూడా వీక్షించేటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఋషి అవుతున్నాడు. అనుష్ఠుప్ ఛందస్సు ఈ యొక్క మంత్రానికి ఛందస్సు అవుతోంది, ప్రధానమవుతుంది. ఇందులో ధ్యాన శ్లోకం మాంసాస్థిమజ్జా మలమూత్రపాత్ర గాత్రాభిమానో కృతకృత్యజాలం మద్భావనం మన్మథ పీడితాంగం మాయామయం మాం శివ పాహి శంభో. మనిషి తల్లి గర్భంలోకి వెళుతూ ఉన్నాడు. అక్కడికి 2వ జన్మ అవుతోంది. పురుషుడిలో కణము, గర్భములో 2వ జన్మ. అక్కడ ఎలా ఉంటున్నాడు? మలమూత్ర కూపములో ఉంటున్నాడు. అక్కడి నుండి జన్మగా 3వ జన్మగా రూపాన్ని సంతరించుకొని బయటికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత మాంసము, అస్థి, మజ్జము ఇవన్నీ కూడుకొని ఒక మానవ రూపాన్ని ఎత్తి మన మధ్య జీవిస్తూ ఉన్నాడు. మనిషి పుట్టినప్పటి నుండి ఈ లోకము నుండి తన యొక్క ఆత్మ వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ మధ్యలో ఉండేటువంటి బ్రతుకంతా కూడా మాంసాస్థి మధ్య మలమూత్రపాత్ర గాత్రాభిమానం కృతకృత్యజాలం మద్భావనం మన్మథ పీడితాంగం. అందులో ఉండేటువంటి కోరికలు, అధ్యయనము, అధ్యాపనము, మనిషి నడవడిక అన్నీ కూడా ప్రధానమవుతున్నాయి. అందుకని అలాంటి రూపములో ఉండేటువంటి మాయా మయమ్మాం శివపాహి శంభో, ఈ మాయ అనేటువంటి తత్వాన్ని పూర్తిగా వెళ్ళిపోయి పరమేశ్వరుని యొక్క సాయుధ్యానికి నేను వెళ్ళాలి అనగా ఈ వేదాధ్యయనంలోని రుద్ర అధ్యాయాన్ని తపఫలముగా నేను అనుభవించాలి అని ఈ ధ్యాన మంత్ర శ్లోకం యొక్క అర్థం. మనిషి ఎప్పుడు కూడా మాయామయమ్మాం శివపాహి శంభో,
ఆకారమాత్రాదవనీసురం మాం అకృత్య కృత్యం శివ పాహి శంభో. ఈ రూపాన్ని సంతరించుకొని నేను ఉన్నాను. ఈ మంత్రానుష్ఠానం ద్వారా శివుని యొక్క సాయుధ్యాన్ని నేను వెళ్ళాలి, శివ సాయుధ్యాన్ని పొందాలి. శివ పాహి శంభో అని ఆ శంభుదేవుణ్ణి ఈ మంత్రానుష్ఠానంలో ఉండేటువంటి ధ్యానము ద్వారా మనం అర్థిస్తూ ఉన్నాం. పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అథోయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం. సాయనాచార్యుల వారు, భట్టభాస్కరాచార్యుల వారు ఈ వేద మంత్రాలకు అర్థాన్ని, అర్థ విజ్ఞానాన్ని, సౌరభాన్ని మనకు అందించినారు. అందులోనే పరితే ధన్వనః, నీవు ధరించి ఉన్నటువంటి ధనస్సు ఏదైతే ఉన్నదో ఆ ధనస్సుకు మేము నమస్కరిస్తూ ఉన్నాం. ఎవరిని బాధింప పెట్టకుండా ఈ ధనస్సు ఉండుగాక. పరితే ధన్వను హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః, ఈ విశ్వములో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీ సేవలో తరింతురుగాక. కావున ఎవరిని మీరు ఏమీ అనకుండా విడిచిపెడుతురుగాక. అంతఃశత్రువులను సంహరించి బహిశత్రువులలో ఉండేటువంటి తత్వాన్ని మొత్తం కూడా, అంటే చెడు తత్వం అంతా కూడా విడిచిపెట్టి మంచి మార్గంలో పయనించేట్టుగా మీరు చేయుదురుగాక అని ఈ మంత్రము యొక్క ప్రథమ వాక్య అర్థం. అథోయ ఇషుదిస్తవారే అస్మన్నిదేహితం, నీవు ధరించి ఉన్నటువంటి ధనువే కావచ్చు, ఇంకా 100కు పైగా ఉండేటువంటి ఆయుధములు కావచ్చు, ఇవన్నీ కూడా శత్రువులపైకే వెళ్ళుగాక. ఇలాంటి మంత్రానుష్ఠానము ద్వారా శత్రునాశనం అవుగాక. మమ్ములను సర్వతంత్ర స్వతంత్రముగా సర్వ విధాలైనటువంటి చరాచర సృష్టిలో మమ్మల్ని బతికేట్టుగా విడిచిపెట్టుగాక. అలాంటి రుద్రదేవ నీకు మేము నమస్కరిస్తున్నాము అని పరితే ధన్వను హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అథోయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం అని రుద్రాధ్యాయంలో ప్రథమానువాకములో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రార్థాన్ని గత కొన్ని ధారావాహికల ద్వారా మనం వింటూ ఉన్నాం. ఈ రుద్రాధ్యాయ మంత్ర పఠన శ్రవణము వలన మనకు ఆ మాదయ్య గారి మల్లన కృష్ణదేవరాయల్లో కాలంలో ఉండి అష్టదిగ్గజాలలో ఒకడైనటువంటి తాను అందించినటువంటి నీలకంఠ శతకములోని ఒక గొప్పనైనటువంటి మంత్రం, నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్రి ఇసుమంత యవ్వారు పారవైచు కామధేనువు వాడింటి పాడి పసర అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అని నీలకంఠుని యొక్క శతకములో ఈ విధముగా అందించినారు. కాళహస్తీశ్వర శతకము రాసినటువంటి వారు కానీ, నీలకంఠ శతకము రాసినటువంటి వారు కానీ, రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలికను అందించిన గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు కానీ ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధన తత్వాన్ని అంతా కూడా మనకు అందించినారు. వారి ద్వారా మనము ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధనను ఎల్లవేళలా షట్కర్మముల, షట్కాలముల లేక ఏకకాలమా ప్రదోషములోన మనము అర్చించి తరించి పరమేశ్వరుని యొక్క సాయుధ్యాన్ని మనం పొందుతూ ఉన్నాము, 10 మందికి వినిపిస్తూ ఉన్నాము. ఈ పరమేశ్వరుని అర్చన ద్వాదశాదిత్యా, 12 ఆదిత్యులు ఏ విధంగానైతే మనకు వెలుగుతూ ఉంటారో అదే విధంగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు 12 మంది సూర్యులకు సమానమైనటువంటి తేజస్సును ఓజస్సును మనకు అందించి ప్రసరణ చేసేటువంటి వాళ్ళు. కావున ఈ శివుని యొక్క తత్వాన్ని, శివ రహస్యాన్ని తెలుసుకొని 10 మందికి తెలియజేస్తూ ఉండాలి. ఈ వేదసారాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులు 10 మందికి కూడా ఈ వేదసారం యొక్క రహస్యాన్ని మీరు విని తరించి 10 మందికి తెలియచేయవలసినది. ఈ ఆవశ్యకత ఈ కాలంలో ఎంతైనా ఉన్నది. కావున ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో వచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఈ వేదతత్వాన్ని చెబుతూ బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రేక్షకులు వీటిని చూసి 10 మందికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.